72 గంటలు నిర్విరామంగా 360 శివలింగాలకు అభిషేకం చేయటం, పాలు, ఒక 9 రకాల గంధాలు. అందులో విశేషమైనది ఏమిటంటే, కొంతమందికి నిజమా అని డౌట్ రావచ్చు, కొన్ని వృక్షాల నుంచి, అనగా ఒక 5-6 రకాల వృక్షాల నుంచి సేకరించినటువంటి పాలు, గన్నేరు చెట్టు, గన్నేరు వృక్షాన్ని తుంపితే పాలు వస్తాయి, అవి, నందివర్ధన చెట్టు, గరుడవర్ధన చెట్టు, మనకు ఒక క్షీరకుంచం అంటారు, అంటే పాలకర్ర చెట్టు. మనకు పాలకర్ర అంటే ఒకప్పుడు చంద్రతో చేసేవారు, ఇప్పుడు పాలకర్రతోటి శంకుస్థాపనకు సంబంధించి మనం చేస్తున్నారు. ఆ పాలకర్ర చెట్టుని విరిస్తే అందులోంచి పాలు వస్తాయి, ఆ పాలు. బొప్పాయి చెట్టు విరిస్తే వచ్చేటువంటి పాలు. ఇలా